శ్రీ గురు గణేష మేధా దక్షిణామూర్తి సహిత శ్రీ బాలాత్రిపురసుందరై నమః. జై జయశంకర టీవీ ప్రేక్షకులకు శుభోదయం. శ్రీరస్తు కార్యక్రమానికి స్వాగతం. శ్రీరస్తు కార్యక్రమంలో భాగంగా ముందుగా ఈ రోజునటువంటి తిదివార నక్షత్రాదులు గమనిద్దాం. ఈరోజు పాల్గొన బహుళ త్రయోదశి ఉదయం 10:54 వరకు ఉండి తర్వాత నుండి కూడా చతుర్దశి గడియలు ఏర్పడుతున్నాయి. వారం బుధవారం, పూర్వభద్ర నక్షత్రం, శుక్లయోగం, వణిజ భద్ర కరణాలు ఉన్నాయి. ఇటువంటి తిథి వార నక్షత్ర సంయోగం కలిగినటువంటి నేటి రోజున కొనుగోళ్లకు, అలానే లాయర్లతో సంప్రదింపులకు, రహస్య శత్రువులను కనిపెట్టడానికి, వ్యాపార లావాదేవీలకు కాలం అనుకూలంగా ఉన్నది అని చెప్పుకోవాలి. ఈరోజు సాయంత్రం దాటిన తర్వాత నుంచి అర్ధరాత్రి వేళ వరకు కూడా ఉన్నటువంటి సమయం అంతా గమనించినట్లయితే చతుర్దశి తిథి ఈరోజు అర్ధరాత్రికి ఇవాళనే ఉంది కనుక మాస శివరాత్రి వ్రతాన్ని ఈ రోజునే ఆచరణ చేయాలి. రేపు సూర్యోదయానికి చతుర్దశి తిథి ఉన్నప్పటికీ అర్ధరాత్రి సమయానికి మనకి చతుర్దశి గడియలు లేవు గనక ఈ రోజున మాస శివరాత్రి వ్రతాన్ని జరుపుకోవాలి. ఏ సమయంలో అయితే నిషీధి వేళకు చతుర్దశి గడియలు ఉంటాయో ఆ సమయంలోనే మాస శివరాత్రి వ్రతాన్ని ఆచరణ చేయాలి అని చెప్పని మనకి ప్రమాణంగా గ్రంథాలన్నీ కూడా తెలియజేస్తూ వస్తున్నాయి. ఈ మాస శివరాత్రి వ్రతం ఎప్పుడు చేయవలసిందే. ప్రతి నెల వచ్చేటువంటి మహాశివరాత్రి నాడు కూడా వ్రతాచరణ చేస్తూ మహాశివరాత్రి నాడు విశేషంగా స్వామివారిని సేవించాలి అని చెప్పని ఇలా ఈ 12 నెలలలో వచ్చేటువంటి మాస శివరాత్రుల్లోనూ కూడా అర్ధరాత్రి వరకు కూడా ఉపవసించడం, అర్ధరాత్రి వేళ ఈశ్వరుని అర్చించడం, రాత్రంతా కూడా జాగరణ చేయడం, ఇట్లాంటివన్నీ కూడా చేయడానికి కావలసినటువంటి ఇంద్రియ పాఠవాదులు ఏవీ లేకుండా ఉన్నటువంటి వారు ఎవరైతే ఉన్నారో అటువంటి అశక్తత కలిగినటువంటి వారి కోసం మాత్రమే చెప్పినటువంటిది మహాశివరాత్రి నాడు ఒక్కరోజు చేసినా సరిపోతుంది అని చెప్పని. కానీ సభక్తికంగా ఉమామహేశ్వరుడు యొక్క పాదార విందములని మాత్రమే ఆశ్రయించుకొని నేను ఉంటున్నాను అనుకునేటువంటి భక్తులైనటువంటి ప్రతి వాళ్ళు కూడా ఇలా 12 మాసాల్లో వచ్చేటువంటి ప్రతి మాస శివరాత్రి నాడు కూడా స్వామివారిని అర్చించాలని, పైగా ఒక్కొక్క మాసం ఒక్కొక్క నామంతో ఒక్కొక్క విశేషమైనటువంటి ద్రవ్యంతో స్వామిని సేవించాలి అని చెప్పని మనకి శివధర్మ పురాణం కూడా తెలియజేస్తూ వస్తున్నది. ఇది ఒక ఉపపురాణం. ఎట్లా అయితే మహాశివపురాణం అనేది 18 మహాపురాణాల కిందకు వస్తుందో, లింగ పురాణం 18 ఉపపురాణాల్లో ఒకటిగా వస్తున్నదో అదే ప్రకారంగా ఈ శివధర్మ పురాణం అనబడేటువంటి పురాణం కూడా మనకు ఉపపురాణం కింద చెప్పబడుతూ వస్తున్నటువంటిది. దాంట్లో దీని గురించి చాలా విశేషంగా చెప్తారు. అందులో ఈ రోజున ముఖ్యంగా విశేషించి మాస శివరాత్రి ఉన్నటువంటి రోజున వ్యపోహణ స్తవము అనబడేటువంటి ఒక స్తోత్రమును పారాయణ చేయాలి అని చెప్తారు. వ్యపోహణ స్తవము అంటే పాపమును పోగొట్టేటువంటి స్తోత్రము. సకలమైనటువంటి సురాసురాదులందరూ కూడా పరమేశ్వరుని సేవిస్తూ కైలాస భవనంలో నిత్యం నివసిస్తూ ఉంటారు అనేటువంటి అర్థం వచ్చేటువంటి తాత్పర్యం కలిగినటువంటి శ్లోకములు చాలా విస్తారంగా అందులో చెప్పబడతాయి. అప్సరసులు కావచ్చు, గంధర్వులు, కిన్నెరులు, కింపురుషులు, యక్షులు, గంధర్వులు, రాక్షసులు, పన్నగములు, ఉరగములు, ప్రమదగణములు, పార్వతీ అమ్మవారు, గంగా భవాని, ఇట్లా ఒకరేమి అనేకులైనటువంటి పేర్లు వస్తాయి. వీరందరూ సేవిస్తూ ఉండగా కొలువైనటువంటి ఓ స్వామి మాకున్నటువంటి పాపమును పోగొట్టు అనేటువంటి దాంట్లో తాత్పర్యంగా కనబడుతుంది. అసలు ఆ వ్యపోహన స్తవమును నిత్యం పారాయణ చేయాలని, ఈ వ్యపోహన స్తవమును పారాయణ చేయకుండా శివార్చన చేసినట్లయితే ఫలం దక్కదని కూడా దాని ఫలశ్రుతిలో మనకు తెలియజేస్తారు. అలా నిత్యం చేయటువంటి వారు కనీసం ఇలాంటి విశేషమైనటువంటి కాలమునైనటువంటి మాస శివరాత్రి వ్రతములు వంటి వాటిలో అయినా సరే కనీసం చేయాలి అని చెప్పని. ఈ మాస శివరాత్రి కావచ్చు, మహాశివరాత్రి కావచ్చు, ఇవి కూడా 14 సంవత్సరముల పాటు నిర్వర్తించవలసినటువంటి వ్రతములు అని చెప్పని శివపురాణంలో స్వయంగా పరమేశ్వరుడే పార్వతీ అమ్మవారికి తెలిపినట్టుగా మనకు అందులో ఆధారాలు కూడా కనబడుతూ వస్తున్నాయి. అయితే శివారాధన చాలా తేలికైనటువంటిది. భావగ్రాహి జనార్దన అని చెప్పబడినట్లుగా ఈశ్వరుడు కేవలం భావనా మాత్రము చేతనే సంతుష్టుడైపోతాడట. ఆయనకి పెద్దగా విస్తారమైనటువంటి క్రతువులు, పూజలు, పునస్కారములు ఏమీ చేయకపోయినప్పటికీ ఆయన అనుగ్రహిస్తాడు అని చెప్పని మనకి కథలన్నీ కూడా తెలియజేస్తూ వస్తున్నాయి. ద్రవిడ దేశంలో అంటే మనకి తమిళనాడు ప్రాంతంలో 64 నయనారుల గురించి చెప్తూ ఉంటారు. ఈ 64 నాయనార్లు కూడా పరమేశ్వరుని కనులారా దర్శనం చేసినటువంటి మహనీయ భక్త శిఖామణులు. మనందరికీ పరిచయమైనటువంటి కన్నప్ప ఎవరైతే ఉన్నారో, తిన్నడు ఈయన అసలు పేరు, ఆయనే మనం కన్నప్ప అని పిలుస్తున్నాం. ఆ కన్నప్ప కూడా ఈ 64 మంది నాయనారులో ఒక మహాత్ముడు అనమాట. అటువంటి వారిలో వారి యొక్క జీవన వృత్తాంతాలు, వారు జరిపినటువంటి భక్తి విశేషాలు గమనించినట్లయితే ఇందాక మనం చెప్పుకున్నటువంటి అంశాలన్నీ కూడా చాలా చక్కగా తేటతెల్లమవుతాయి. వాళ్ళలో పూసలార్ అనబడేటువంటి ఒక మహాభక్తుడు ఉండేవారు. ఈయన తిరునర్రయూర్ అనబడేటువంటి గ్రామంలో ఉండేటువంటి వారు. తిరునర్రయూర్, ఆ తిరునర్రయూర్ అనబడేటువంటి గ్రామంలో ఒక బ్రాహ్మణ అగ్రహారం ఉంది. ఆ బ్రాహ్మణ అగ్రహారంలో ఉన్నటువంటి బ్రాహ్మణులందరూ కూడా
పేరుకు తగ్గినట్టుగానే వేదాంగములను కూడా అధ్యయనం చేసినటువంటి వారు. నిత్యం ప్రాతకాలంలో నిద్రలేవటం, 3 పూట్ల సంధ్యావందనం చేయటం, 6 కాలాల్లోనూ కూడా శివారాధన చేయటం, చక్కగా విభూతిని రుద్రాక్షలను ఎప్పుడు కూడా ధరించి ఉండటం, శుచి శుభ్రతలను పాటిస్తూ ఉండటం, సత్యవ్రతాన్ని కలిగి ఉండటం, శివుడి యొక్క పాదార బిందముల యందు మాత్రమే నిష్టను కలిగి ఉండటం, ఇటువంటి భక్తి తత్పరత కలిగినటువంటి అగ్రహారం అటువంటి ఆ తిరునర్రయూరులో ఉన్నటువంటి బ్రాహ్మణ అగ్రహారంలో పూసలార్ అనబడేటువంటి ఒక మహానుభావుడు ఉండేవారు. ఈయన కూడా బ్రాహ్మణుడు అనమాట. ఈయన ప్రతిరోజు కూడా పరమేశ్వరుడికి ఒక అద్భుతమైనటువంటి మందిరం కట్టాలి అనేటువంటి తలంపుతో ఉండేవాడు. అయితే మరి మందిరం కట్టాలంటే ఈయన దగ్గర ధనము లేదు. అందుకని నిత్యం మనసులో ధ్యానం చేస్తూ ఉండేవాడు. ఆయన కట్టాలనుకున్నటువంటి మందిరం ఏ ప్రకారంగా ఉందో అటువంటి ఆ మందిరాన్ని తన మనస్సులోనే చెక్కుతున్నట్టుగా ఆయనే అదంతా నిర్మిస్తున్నట్టుగా భావన చేస్తూ ఉండేవాడు. అందులో ఉండేటువంటి స్తంభముల మీద ఉండేటువంటి మూర్తులు, ఆ మూర్తుల మీద ఉండవలసినటువంటి విమాన గోపురాదులు, ఇట్లా ఏవి కావాలో ఆలయ నిర్మాణానికి కావాల్సినటువంటివన్నీ కూడా గర్భాలయం కావచ్చు, దాని తర్వాత ఉండేటువంటి అంతరాల మండపం, దాని తర్వాత ఉండేటువంటి ముఖ మండపం, నాట్యశాల, ఇట్లాంటివన్నీ కూడా ఆయన తన మనస్సుతోనే కల్పించుకొని మనస్సులోనే నిశ్చలంగా కూర్చొని చక్కగా అవన్నీ కూడా నిర్మాణం చేస్తూ ఉండేవాడు. అలా ఆయన ఆ మనస్సులో తన యొక్క హృదయంలో చేసుకున్నటువంటి దేవాలయ నిర్మాణం ఏదైతే ఉందో అదంతా కూడా పూర్తయిపోయింది. ఇప్పుడు ఆ దేవాలయంలో ఈశ్వరుని ప్రతిష్ఠ చేయాలి. అందుకని ఆ దేవాలయంలో ఈశ్వరుని ప్రతిష్ఠ చేయడానికి కానీ ఒక భవ్యమైనటువంటి ముహూర్తం పెట్టుకున్నట్టు ఆయన. ఆ ముహూర్తం పెట్టుకున్నటువంటి సమయానికి కొద్ది రోజులు ముందుగా ఒక అద్భుతమైనటువంటి సన్నివేశం జరిగింది. ఏమిటయ్యా అంటే ఆ దేశాన్నంతా కూడా పల్లవరాజు వెళుతూ ఉండేవాడు. ఆ పల్లవరాజు గారు ఒక అద్భుతమైనటువంటి శివాలయాన్ని కట్టించారు. ఆ శివాలయ నిర్మాణం అయిపోయిన తర్వాత అందులో లింగ ప్రతిష్ఠ చేయడానికి కానీ వారొక ముహూర్తం పెట్టుకున్నారు. ఆ పల్లవరాజు గారు నిర్ణయం చేసుకున్నటువంటి ముహూర్తము, ఈ పూసలారు నిర్ణయం చేసుకున్నటువంటి లగ్న ముహూర్తము రెండూ కూడా ఒకటే. అందుకని ఆ పల్లవరాజు యొక్క స్వప్నంలో శివుడు ప్రత్యక్షమే సాక్షాత్కరించాడట. రాజుగారికి పరమేశ్వరుడు యొక్క సాక్షాత్కారం స్వప్నంలో అయినా సరే కలిగిందనంటే ఆ రాజు కూడా మహాత్ముడైనటువంటి వాడని మనం వేరు చెప్పుకోనక్కర్లా. ఆ పల్లవరాజుతో చెప్పాట ఈశ్వరుడు, నీవు పెట్టుకున్నటువంటి లగ్నమునకు నేను వచ్చి నీవు కట్టినటువంటి ఆలయంలో వేయించేయడానికి నాకు అవకాశం లేదు, తీరిగా కుదరదు. ఎందుకనంటే అదే సమయానికి పూసలార్ అనబడేటువంటి నీకన్నా పరమ భాగవతోత్తముడైనటువంటి వాడు కట్టినటువంటి దేవాలయంలో నేను అక్కడ స్థిరీభూతున్నవడానిక నిర్ణయం చేసుకున్నాను కనుక నీవు ముహూర్తం మార్చుకో అని చెప్పాట. అనేసరికి నేను ఆశ్చర్యపోయాట పల్లవరాజు. అవునా స్వామి, ఆ పూసలారు ఎక్కడుంటాడు, ఆయన కట్టినటువంటి దేవాలయం ఎక్కడుంది, విశేషాలు ఏమిటి అంటే పరమేశ్వరుడు పూసగుచ్చినట్టుగా ప్రతి విషయాన్ని చెప్పి అదృశ్యం అయిపోయినట్ట. ఇక రాజుకి అక్కడి నుండి అత్తహత బయలుదేరింది. ఆ మహాత్ముని నేను దర్శనం చేయాలి, ఆ దేవాలయాన్ని నేను చూడాలి, ఆ రోజు ఉండేటువంటి కుంభాభిషేకానికి నేను అక్కడ ఉండాలి అనుకున్నట్ట. మంత్రుల్ని వీళ్ళందరినీ పిలిపించేట. అసలు ఇదంతా కూడా ఒక మారు కనుక్కొని రండి అని చెప్పేట. వాళ్ళు అక్కడ ఆ ప్రాంతానికి వేగులను పంపించారు. ఆ ప్రాంతాలకు వేగులు పంపిస్తే ఆ తిరునర్రయూరంతా కూడా వాళ్ళు చక్కగా ఎంక్వైరీ చేసుకున్నారట. ఎక్కడా దేవాలయం కొడుతున్నటువంటి దాఖలాలు ఏవి కూడా లేవు మహాప్రభు అని చెప్పని తెలుసుకున్నారు. వచ్చారు రాజుగారికి విన్నవించారు. రాజు ఒప్పుకోలేదు. అదేంటి ఈశ్వరుడి వచనం అసత్యంగా ఎలా పోతుంది అని చెప్పని అనుకున్నట్టు ఆయన. అదే మనమైతే ఏం చేస్తాం, కలగదండి ఏదో కలొచ్చుంటుందిలేండి అని మనం పక్కన పెడతాం. ఇది భక్తుడికి మామూలుగా ఉండేటువంటి మనిషికి ఉండేటువంటి వ్యత్యాసం ఇక్కడ వస్తుంది. కానీ రాజు కూడా భక్తుడైనటువంటి కారణం చేత ఈశ్వర వచన అనువృతం కాదు కదా, అందుకని నేనే ప్రత్యేకం వెళ్ళి తెలుసుకుంటాను అని చెప్పని తనకున్నటువంటి మంత్రితోటి కొద్దిపాటి పురోహిత గణంతో బయలుదేరాట. చాలా అల్పమైనటువంటి వాళ్ళందరినీ అంటే అల్పసంఖ్యాకులుగా తీసుకుని వీళ్ళందరినీ బయలుదేరాట. ఈ తిరునర్రయూరు వచ్చాడు. పూసలార్ అనేటువంటి వాడు ఉన్నాడా? ఉన్నాడు స్వామి. ఎక్కడున్నాడు? పలానా అగ్రహారంలో పలానా చోటు ఉన్నారు అనగానే రాజుగారికి ఆనందం కలిగింది. వెళ్ళాట. ఆ మహాత్ముని చూశాడు, కాళ్ళ మీద పడ్డాడు, సాష్టాంగ నమస్కారం చేశాడు, జరిగిన వృత్తాంతం అంతా చెప్పాట. మహాప్రభు ఇది నిజమేనా? అక్షర సత్యం స్వామి అన్నట్టు పూసలారు. ఇది ఎలా సాధ్యం? ఇక్కడ ఎవరిని అడిగినా కానీ మాకేమో ఎక్కడ ఆలయం కనబడట్లేదు అంటున్నారు. వాస్తవానికి నిజంగా చూసినా కూడా ఎక్కడా బహిర్గతంగా ఆలయం కనబడట్లా. మీరేమో ఆలయం నిర్మించారంటున్నారు, అందులో పలానా రోజున కుంభాభిషేకం అంటున్నారు, ఈశ్వరుడు కూడా నాకు స్వప్నం అంతా దాన్నే చెప్పాడు. ఇది ఎట్లా అంటే నా హృదయారవిందంలో నిర్మించుకున్నటువంటి మందిరం అది మీ సాధారణమైనటువంటి నేత్రములకు దుర్గోచరమైనటువంటిది కాదు. నీవు పరమ భాగవతుడి కనుక నువ్వు దర్శనం చేయి అని చెప్పని ఒక్క మారుగా ఉన్మేళనమైనటువంటి నేత్రములతోటి ధ్యానముద్రలోకి వెళ్ళాట పూసలారు. అలా ఆయన ధ్యానముద్రలోకి వెళ్ళినప్పుడు రాజుగారికి ఆయన యొక్క హృదయ కుహరంలో ఆయన కట్టుకున్నటువంటి మహా అద్భుతమైనటువంటి అనర్ఘ్యమైనటువంటి ఆ మండపం ఏదైతే ఉందో, దేవాలయం ఏదైతే ఉందో అదంతా కూడా దర్శనమైందిట చక్రవర్తికి. పరవశించిపోయాడు రాజు. నిజంగా ఆ ముహూర్తం ఏదైతే తాను పెట్టుకున్నాడో, తన కట్టుకున్నటువంటి దేవాలయంలో ప్రవేశం ప్రతిష్ఠ చేయడానికి దాన్ని అంతా కూడా మార్చివేసుకొని పూసలార్
తన హృదయారవిందంలో ఏర్పాటు చేసుకున్నటువంటి దేవాలయానికి కావాల్సినటువంటి కుంభాభిషేక సమయాన్ని దాకా కూడా అక్కడే రాజు ఉండి ఆ కుంభాభిషేకాన్ని రాజంతా తిలకించగలిగేట మిగతా ఎవరికి కనబడలేదు. అందుకనే భక్తులైనటువంటి వారికే భక్తుల గురించి తెలుస్తుంది. అలా భక్తుడు ఇంకో భక్తుడి గురించి మాట్లాడుకుంటూ ఉంటే లోక సామాన్యంలో ఒక మాట ఉంది, ఒక పిచ్చివాడికి ఇంకో పిచ్చివాడు జతయ్యాడు అని చెప్పని. భక్తుడికి ఇంకో భక్తుడు కలిసి వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ ఉంటే వారికి మళ్ళీ ప్రత్యేకం నిద్రాహారాలు కూడా అక్కర్లేదుట. అందుకని త్యాగరాజస్వామి వారు, ముత్తుస్వామి దీక్షితులు గారు వాళ్ళిద్దరు కలిసి మాట్లాడుకుంటూ ఉంటే వారి శిష్యులు అనుకునేవారట, ఈ రోజు మధ్యాహ్నం వేళకి మనకి అన్నం లేదు, ఇంకా వీళ్ళు కబుర్లలో పడ్డారంటే ఇక ఈ దేని పట్టించుకోరు అనుకునేవారట శిష్యులంతా కూడా. అలా ఉంటుంది భాగవతుల యొక్క విశేషం. అలా వారు ఇరువురు కూడా తరించారు అని చెప్పని మనకి నాయనార్ వృత్తాంతాలు తెలియజేస్తూ వస్తున్నాయి. అటువంటి భక్త సులభ సాధ్యుడైనటువంటి చంద్రచూడుడు మనల్ని అందరినీ కూడా అనుగ్రహించుగాక అని చెప్పని ప్రార్థన చేస్తూ ఈ రోజు ఉన్నటువంటి పరిహారాన్ని ఒక్క మార్గం గమనిద్దాం. మన నిత్య దైనందిన జీవితంలో మనం ఎదుర్కొనేటువంటి ఇబ్బందుల నుంచి బయటపడడానికి గాను తేలిగ్గా ఉపకరించేటువంటి పరిహారాల గురించి మనం ప్రతిరోజు తెలుసుకుంటున్నాం కదా. ఆ క్రమంలో ఈ రోజున సఫలతను పొందడానికి గాను ఉపకరించేటువంటి చాలా తేలికైనటువంటి ఒక పరిహారాన్ని గురించి తెలుసుకుందాం. చాలా తేలికైనటువంటి పరిహారం ఈ పరిహారం. అంటే మనం ఏదైనా సరే ఒక పని తలబెట్టాము, ఆ పనిలో మనకి జయం కావాలి అని అనుకున్నప్పుడు, అలానే ప్రతిరోజు మనం చేసేటువంటి పనులన్నీ కూడా ఎక్కడా విఘ్నాలు లేకుండా ఆటంకాలు లేకుండా చక్కగా సాగుతూ ఉండడానికి రెండింటికి పనికి వస్తుంది. ఏదన్నా ఒక పని తలబెట్టాము, దాంట్లో జయం కావాలి అనుకున్నప్పుడు ఆ పని తలబెట్టిన దగ్గర నుంచి ఆ పని పూర్తయ్యేదాకా ఈ పరిహారం చేసుకోవడం మంచిది. లేదు మీరు ప్రతిరోజు ఈ పని చేస్తూ వచ్చారు, సాధారణంగానే మీరు చేసేటువంటి పనుల్లో ఉండేటువంటి ఆటంకాలు ఏమన్నా ఉన్నట్లయితే తొలగిపోయి మీరు చేసేటువంటి పనులన్నీ కూడా చక్కగా ముందుకు వెళ్తూ ఉంటాయని చెప్పని చెప్పుకోవాలి. ఏమిటి పరిహారం? చాలా తేలికైనటువంటి పరిహారం. మనందరికి ఇంట్లో తులసి చెట్టు ఉంటుంది. ఆ తులసి చెట్టు సాధారణంగా లక్ష్మీ తులసిని పెట్టుకుంటూ ఉంటాం ఇంట్లో మనం. ఈ లక్ష్మీ తులసితో పాటుగా కృష్ణ తులసిని పెట్టుకోండి. అయితే ఈ కృష్ణ తులసి విడిగా పెట్టండి. ఈ పరిహారం చేద్దాం అనుకునేటువంటి వారందరూ మాత్రం కృష్ణ తులసిని విడిగా పెట్టుకోవాలి. లక్ష్మీ తులసి, కృష్ణ తులసి రెండింటిని కలిపి పెంచుకోవడం ఎప్పుడు కూడా తప్పు కాదు. రెండింటిని కలిపి పెంచుకోవచ్చు, అవి నిత్య పూజకి మంచిది. కానీ ఇలా పరిహార రూపంలో చేసుకుందాం అనుకునేటప్పుడు మాత్రం కృష్ణ తులసి ఈ చెట్టును కొంచెం విడిగా పెంచుకుంటూ ఉండండి. ఈ కృష్ణ తులసి మొక్క దగ్గరికి వెళ్ళి రాగి చెంబు నిండుగా నీరు తీసుకొని అందులో కాస్త కుంకుమ కలిపి ఆ కొద్దిగా కుంకుమ కలిపినటువంటి నీటిని రాగి చెంబులో ఉన్నటువంటి దాన్ని రోజు కూడా కృష్ణ తులసికి ఉదయం పూట పోసి నమస్కారం చేసుకోవాలి. రాగి చెంబే కావాలి, అందులో నీళ్లు పోయాలి, కొద్దిగా కుంకుమ కలపాలి, ఆ నీటిని తీసుకెళ్ళి కృష్ణ తులసిలో చక్కగా పోసేయాలి. మేము చేసేటువంటి పనులు ఏవైతున్నాయో ఇవన్నీ కూడా జయప్రదంగా ఉండాలి. ఓ నమస్కారం చేసుకోండి. లేదా ప్రత్యేకమైన పని ఏదైనా మీరు అనుకున్నారు ఆ పనిని నివేదన చేసుకొని నమస్కారం చేసుకోండి. ఇలా ఉదయం పూట. సాయంకాల సంధ్యా సమయంలో ఖచ్చితంగా ఆవు నేతితోటి దీపారాధన చేయండి. ఇలా స్త్రీలు కానీ పురుషులు కానీ ఎవరైనప్పటికీ ఈ సాయంకాల సమయంలో చేసేటువంటి ఆవు నేతి దీపారాధన కూడా కృష్ణ తులసి దగ్గరే చేయాలి. ఇలా ఉదయం పూట ఏమో అర్ఘ్యప్రదానం చేస్తూ సాయంకాలం పూట ఏమో దీపారాధన చేస్తూ వచ్చినట్లయితే మీరు అనుకున్నటువంటి పనులన్నీ కూడా జయప్రదంగా సాగుతూ ఉంటాయి. ముఖ్యంగా కార్య సాఫల్యతకి ఇది చాలా విశేషమైనటువంటిది. ఇటువంటి మరిన్ని తేలికైనటువంటి పరిహారాలతో విశిష్టమైన అంశాలతో రేపటి శ్రేయస్సు కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. ఎల్లప్పుడూ దేశాన్ని ప్రేమిద్దాం, దైవాన్ని స్మరిద్దాం. స్వస్తి.